అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుదుటిపై గాయంతో ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారు. అయితే మమతా బెనర్జీ పడిపోవడంతో ఆమె నుదుటిపై గాయమైనట్లుగా చెబుతున్నారు. మమతా బెనర్జీ గాయానికి సంబంధించి ఆమెను భౌతికంగా వెనక నుంచి నెట్టడం వల్లే గాయమైనట్లు మమతకు వైద్యం అందించిన వైద్యులు మొదట చెప్పారు. ఆ తర్వాత మాట మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మమతను ఎవరూ వెనక నుంచి నెట్టలేదని, ఆకస్మికంగా పడిపోవడంతో ఆమెకు గాయమైందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమెకు చికిత్స అందించిన ఎస్ఎస్కేఎం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బెనర్జీ ఇదే విషయం చెప్పారని టీఎంసీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మమతా బెనర్జీకి గాయమైన వెంటనే ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ ఒక కార్యక్రమం ముగించుకుని దక్షిణ కోల్కతాలోని కాళీఘాట్లో తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పడిపోయిందని వివరించాయి. ఆసుపత్రిలో కొన్ని వైద్య పరీక్షలు, గాయానికి కుట్లు వేసిన తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. మమతా బెనర్జీ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మమతా బెనర్జీ నుదుటిపై గాయంతో ఆసుపత్రి బెడ్ పై ఉన్నారు. అంటే ఇంట్లో గాయమైతే దానికి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్న భద్రతపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో వెనక నుంచి నెట్టడం వల్ల మమత కింద పడి గాయమైనట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో మమత ఇంట్లో ఉన్నది ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఆయన్నే మమతను ఆసుపత్రిలో చేర్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. మమత ఇంట్లో అభిషేక్ బెనర్జీ కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు? మమత కింద పడిపోవడానికి ముందు ఏం జరిగిందన్న వివరాలు తెలిస్తేనే అసలు విషయం బయటకు వస్తుందంటున్నారు. మరోవైపు మమత గాయంపై పశ్చిమ బెంగాల్లోని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు సానుభూతి ఓట్ల కోసం మమతా బెనర్జీ ఏదో ఒక గాయంతో ఉండటం సహజమేనంటున్నాయి. 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కూడా మమతకు ఇలాగే కాలు ఫ్రాక్చర్ అయింది. అలాగే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీల్ చైర్లో నుంచే ఆమె రాష్ట్ర ప్రజలను ఓట్ల కోసం అభ్యర్థించారు. ఆ తర్వాత 2023 పంచాయతీ ఎన్నికల ముందు ఎడమకాలికి గాయమైంది. ఇప్పుడు కూడా ఆ గాయంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ముందు మమత మరోసారి గాయం చేసుకున్నట్టు విపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.